హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ ఏంటో చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఈ వర్షాకాలం చాలా ఉపయోగపడే రెసిపీ ఇది. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. దీన్ని వామాకు అంటారు. ఇది వామాకుతో నేను చట్నీ తయారు చేయడం అయితే చూపిస్తాను. మనకి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వామాకు. మనము డైలీ ఫస్ట్ ఒక 2-3 ముద్దలు వామాకు నెయ్యి వేసుకొని తింటే మనకు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం కావలసిన పదార్థాలు చూద్దాం. వామాకు, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పసుపు, సాల్ట్, ఆయిల్. దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనకు ఈ వామాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను నేను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు అంటారు కదా, అది మినపప్పు వేసుకొని కొద్దిగా శనగపప్పు. మనకు వామాకు ఎంత ఉంది, మనకు దానికి ఎంత సరిపోతుంది అన్న దాన్ని బట్టి మన అందాజతోనే మనం వేసుకోవాలి. మినపప్పు వేసాము, ఇప్పుడు శనగపప్పు వేసాము. అవి కొద్దిగా దోరగా వేగనియ్యాలి. జీలకర్ర చూడండి, అది జీలకర్ర కూడా కొద్దిగా మంచిగా వేగాలి. ఆవాలు జీలకర్ర అయితే అన్నిటికీ అది అవసరం. ఆ ఐటమ్స్ అయితే చూడండి, మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ధనియాలు వేసాను. ధనియాలు ఇవి కొద్దిగా దూరగా వేగాలి అన్నట్టు. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా సన్నగా మంట అయితే సన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, లేకుంటే తొందరగా మాడిపోతాయి. మాడిపోనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా నువ్వులు మనము ఏదైనా మనకు సరిపడా అంతనే వేసుకోవాలి. వాళ్ళు అంత వేస్తున్నారు ఇంత వేస్తున్నారు అన్నది కాదు. పచ్చిమిర్చి అంటే మనము మొత్తం పచ్చిమిర్చితోనే కూడా చేసుకోవచ్చు, కానీ అందులో కొన్ని ఎండుమిర్చి వేస్తే కూడా టేస్ట్ వేరే ఉంటుంది. అందుకే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆ మిర్చి కొద్దిగా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు, మనం అవి కొద్దిగా సన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మనకు సన్న మంట మీద వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మంచిగా వేయించుకొని మనం ఇప్పుడు అది చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. చూడండి వేగినాయా. పప్పులు కొద్దిగా మంచిగా వేగాలి, ఎందుకంటే ఇట్లా మనకు పచ్చి వాసన రాకుండా వేగిన పప్పులు చాలా టేస్టీగా ఉంటాయి అన్నట్టు. అందుకే వీటినైతే మంచిగా వేగనియాలి. మనం చల్లారించుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అది చల్లారాలి. అందులోనే ఆకు వేయద్దు, మళ్ళీ వేరే బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనకు ఆకు చూడండి, గిన్నెడు ఆకు ఉంది. ఆ గిన్నెడు ఆకు అందులో వేస్తే ఎంత అవుతుందో మీరు చూడండి. మళ్ళీ తర్వాత ఆకంతా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా స్టార్టింగ్లో అయితే సన్నగానే మంట పెట్టుకోవాలి, లో ఫ్లేమ్. అది కొద్దిగా మగ్గాలి అన్నట్టు. మనకు మగ్గిందనుకోండి చాలా తొందరగా అది కులబడిపోతుంది. ఎందుకంటే ఈ వామాకు అనేది
మెత్తగా ఉంటుంది, తొందరగానే మెత్తబడిపోతుంది. ఇది చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా. ఆ చింతపండు వేసుకొని అది మంచిగా ఆకు అంతా ఇది చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా దానికి నీరు తొందరగా పుడుతుంది, తొందరగా నీరు పుట్టి తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. చింతపండు కూడా అందులో మెత్తగా ఉడికిపోతుంది, ఆకు కూడా మెత్తగా ఉడికిపోయేంత వరకు మనం మంచిగా కలుపుకొని, ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనం మంట పెంచుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సన్నగా పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా హై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు నీరు బుట్టి అది మొత్తం కులబడిపోతుంది అన్నట్టు, మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసి నీరుతోనే అంతా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూస్తున్నాం. చూడండి ఎంత ఉంది, అది బాండిలో నిండుగా ఉండే, ఇప్పుడు అది దగ్గరకు వచ్చేసింది. చాలా ఇంకా ఉడకాలి కొద్దిగా. మనం సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్కు మనకు అది నీరు పుడుతుంది అన్నట్టు, నీరు వస్తుంది. ఆ నీరంతా అయిపోయేంత వరకు కూడా మనం అలానే ఉడికించుకోవాలి. మళ్ళీ కొద్దిగా మూత పెట్టామనుకోండి, అది మళ్ళీ చూడండి ఇప్పుడు మరీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ నీరంతా పోయిన తర్వాత కొద్దిగా ఉంచుకోవచ్చు. దీన్ని కూడా మనము చల్లార్చుకోవాలి. అంత ఉడికిపోయింది చూడండి, ఎంత మెత్తగా అయిపోయి అది ఎంత బాండి నిండున్న ఆకు ఎంత కొద్దిగా అయిందో చూసుకోండి మీరే. అది నిండుంది, ఎంత చట్నీ అవుతుందో అనుకున్నాం, కానీ అది ఎంత కొద్దిగా అయిందో చూడండి. ఇప్పుడు ఇది చల్లార పెట్టుకున్నాం కదా, ఇది చల్లారాలి మంచిగా. ఇది చల్లారిన తర్వాత ఇది కూడా చల్లారాలి. రెండు కూడా చల్లారిన తర్వాత మనము మిక్సీలో ఫస్ట్ ఆ పప్పులు, మిరపకాయలు అవన్నీ వేయించుకున్నాం కదా, అవి మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ అవి ఎందుకు వేసుకోవాలి అంటే ఆ పప్పులు ఉన్నాయి కదా, అవి తొందరగా పొడి కావడానికి. పప్పులు తొందరగా పొడి కావడానికి అవి ఫస్ట్ అయితే వేసుకోవాలి మనము. చూడండి అలా మెత్తగా దంగిపోయింది. మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తోని అంతా ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. మనం ఇప్పుడు ఇందులో ఆకుది కూడా మనకు చల్లారింది, అది కూడా ఆకుది కూడా అందులో వేసేయాలి. ఆకు కూడా వేసేసినాం చూడండి. ఆకు వేసేసిన తర్వాత మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇది రుబ్బురాయి ఉన్న వాళ్ళకి ఊర్లలో అయితే రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ మనము మిక్సీలో వేసుకోవడం వల్ల కొద్దిగా టేస్టీగానే ఉంటుంది ఇది కూడా. కానీ మనము వామాకుతోని ఫస్ట్ స్టార్టింగ్ నెయ్యితోని 2-3 ముద్దలు తిన్నాం అనుకోండి, మనకు జలుబు దగ్గు ఏం రాకుండా ఉంటుంది. చూడండి మెత్తగా రుబ్బేసాము. మళ్ళీ ఒకసారి కూడా కలిపేసుకొని మళ్ళీ పట్టుకున్నాము. చాలా మెత్తగా అయిపోయింది చూడండి, అంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము దీనికి పోపు పెట్టాలి. చూడండి మనం కొద్దిగా బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ పోపు ఎందుకు పెట్టుకోవాలి అంటే మన టేస్టీ కొరకైతే పోపు పెట్టుకోవాలి. మళ్ళీ పైన మనం అదంతా ఆయిల్ ఫస్ట్ పోపు పెట్టుకున్నదంతా అందులో మిక్సీ అయిపోయింది. చూడండి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పప్పులు, శనగపప్పు, మినప్పప్పు అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు రెబ్బలు అవి వేసుకొని
ఇవి కూడా కొద్దిగా వేగనియాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇందులో పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్నగా చేసేసి వేసేసాను. ఎందుకంటే ఇవి చిన్నగా చేసి ఎందుకు వేసానంటే చిన్నపిల్లలు ఉంటే జెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడరు వెల్లుల్లి రెబ్బలు. లేడీస్ అయితే తినేస్తాం కానీ వాళ్ళు ఇష్టపడరు కాబట్టి చిన్న చిన్నగా చేసేసి అయితే వేసేసాను. కొద్దిగా పసుపు చూడండి, పసుపు వేసి కలిపేసి అది అయిపోయింది. ఇప్పుడు ఇదంతే పోపు పెట్టడం. ఇప్పుడు దీన్ని అందులో వేసి కలిపేయాలి. చూడండి, చట్నీ అందులోకి పెట్టాం, అందులో వేసి కలిపేయాలి. చూడండి, వామాకుతో చేసిన చట్నీ రెడీ. వామాకుతో చేసిన చట్నీ తింటే మనకి కొద్దిగా ఘాటుగా ఉంటుంది, కానీ చూడండి ఎలా ఉంది చట్నీ. మీరు కూడా వామాకుతో చేసిన చట్నీ తయారు చేసుకోండి. ఈ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనకు డైలీ ఒక 3-4 ముద్దలు ఈ వామాకు చట్నీతో తిన్నామనుకోండి, మనకు ఎటువంటి జలుబు రాదు, ఎటువంటి దగ్గు రాదు, ఏది రాకుండా ఉంటుంది. ఇది హెల్త్కు కూడా చాలా మంచిది వామాకు చట్నీ చేయండి. మీరు కూడా వామాకు చెట్టు పెట్టడం కూడా ఇంత కొమ్మ తెచ్చి పెడితే చాలు, అది అంత తొందరగా పెద్దగా అయిపోతుంది, తొందరగా మొలుస్తుంది. అది దానికి అసలు ఇట్లా కొమ్మ వేరే దగ్గర ఇట్లా పడేసినా కానీ మనము అది తయారైపోతుంది. చూడండి, నా వామాకుతో చేసిన పచ్చడ రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, బాయ్ 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 బాయ్.